నమస్తే అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ సేమియా తీసుకుని నెయ్యిలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా యూస్ చేస్తున్నాను. అలాగే ఒక గ్లాసు పంచదార తీసుకోవాలి. తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార ఎక్కువగా వేసుకోవచ్చు. స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసుకుని చక్కగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 ఏలక్కాయలు, ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం తీసుకుని ఈ రెండింటిని పొడి చేసుకుని రోట్లో పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకుని 2 గ్లాసుల నీళ్లు, 2 గ్లాసుల చిక్కటి పాలు తీసుకోవాలి. పాలు కాగిన తర్వాత వేయించుకున్న సేమియా వేసుకుని బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల నీళ్లు, 2 గ్లాసుల చిక్కటి పాలు తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా ఒక గ్లాసు నీళ్లు కానీ లేదా చిక్కటి పాలైనా తీసుకోవచ్చు. చేత్తో పట్టుకుని చూస్తే తెలుస్తుంది సేమియా ఉడికిందా లేదా అనేది. ఇక్కడ సేమియా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఒక గ్లాసు చక్కెర వేస్తున్నాను. తీపి బాగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒక 2-3 టేబుల్ స్పూన్ల చక్కెర ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కెరను కరగనిచ్చి పాలు ఒక పొంగు రానివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ముందుగా యాలకులని, పచ్చకర్పూరాన్ని దంచి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పంచదార కరిగి ఈ విధంగా ఒక పొంగు వచ్చేటప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన సులభంగా తయారు చేసుకునేటువంటి సేమియా పాయసం తయారైంది. చక్కెర కరిగిన తరువాత పాలు కాగి పొంగు వచ్చేటప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పాయసం చల్లారిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేనండి, సేమియా పాయసం తయారైంది. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.